ఓం గణేశాయ నమః. అందరికీ నమస్కారం అండి. మనకి 21 రోజుల పాటు కాణిపాక దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు జరిగాయి. దీంట్లో 9 రోజులు బ్రహ్మోత్సవాలు, అదేవిధంగా మిగిలిన 11 రోజులు మన ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. సో చాలా ఘనంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ కాణిపాక దేవస్థానంలో జరిపించడానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా భక్తులు కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఎక్కువ సంఖ్యలో వచ్చారు. సో రథోత్సవం కానివ్వండి, కల్పవృక్షము, అదేవిధంగా పుష్పపల్లకి, అదేవిధంగా తెప్పోత్సవం రోజుల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వారికి కూడా మనం ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవదర్శనంలో కానివ్వండి, మిగిలిన మౌలిక సదుపాయాల ఏర్పాట్లో కూడా దేవస్థానం సిబ్బంది అంతా కూడా మాకు కష్టపడి, అంటే ఉదయం సాయంత్రం అలా డ్యూటీస్ ఏం లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ముఖ్యంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇక్కడ కంటిన్యూస్గా మాకు అందుబాటులో ఉండి ఇక్కడ ఉన్న యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగంలో ఉన్న జిల్లా అధికారులందరికీ కూడా ఈ కార్యక్రమం యొక్క విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి చెప్పి ప్రత్యక్షంగా జిల్లా అధికారులు కూడా ఇక్కడ పాల్గొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి సక్సెస్ఫుల్గా ఈ బ్రహ్మోత్సవాలు జరిపించడానికి సహకరించారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మొట్టమొదట మనకి వినాయక చవితి రోజునే గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామరెడ్డి గారు కూడా పట్టు వస్త్రాలు దేవునికి సమర్పించి ప్రభుత్వం యొక్క ఆదేశాల మీద ఘనంగా ప్రారంభించడం జరిగిందండి. మంత్రి గారు రావడం, ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించడం, అదేవిధంగా అన్నప్రసాద భవనం కొత్తది కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభించాం. సో అక్కడ కూడా ఇప్పుడు ఈరోజు భక్తులు విశాలమైన ఆవరణలో అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఈ రకంగా మనకి ప్రభుత్వం నుంచి, మా దేవాదాయ శాఖ నుంచి పూర్తి సపోర్ట్ రావడంతో ఈ ఉత్సవాలన్నీ కూడా ఘనంగా జరిగాయి. అదేవిధంగా పత్రికా విలేకరులు ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పటికప్పుడు అన్ని గ్రూపుల్లో పెట్టడం, ఇన్ఫర్మేషన్ డిసిమినేషన్ జరగడం వల్ల ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని వారి యొక్క ఆశీర్వాదాలు పొందారు. ఈ మన బ్రహ్మోత్సవాలు అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేది మన ఉభయదారులు. సో వీళ్ళు 21 రోజులు కూడా వాళ్ళ వాహనము ప్లస్ వాళ్ళే స్వయంగా అలంకరణ కానివ్వండి, మిగిలిన ఖర్చులు కూడా వాళ్ళ సొంత ఖర్చులతో పెట్టుకొని ఇవన్నీ కూడా ఘనంగా నిర్వహించారు. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తారు.